ఇక ఏలూరు జిల్లాలో గత కొంతకాలంగా కోకో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతర్జాతీయ డిమాండ్ ఉన్న గింజలు కొనుగోలు చేసే కొన్ని కంపెనీలు దళాలలో గుత్తాధిపత్యం కారణంగా రైతులు అయిన కాడకు కూడా అమ్ముకొని నష్టపోతున్నారు. ఇక అయితే పెరిగిన కూలీ ఖర్చులు పెట్టుబడులకు కోకో రైతులు నష్టాలు మిగులుతున్నాయి. గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్గా వ్యవహరించిన రైతులను నట్టేట ముంచుతున్నారని కోకో రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడు కాసులు కురిపించి కొబ్బరి సంక్షేమంలో రైతులకు కొండ అండంతగా నిలిచిన అంతర కోకో పంట ఇప్పుడు చేదు ఫలితాలను మిగులుస్తుంది. గిట్టుబాటు ధర కల్పించాలంటూ అనేక సమయంలో రైతాంగం ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది. కోకో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మనతో మాట్లాడడానికి రైతు సంఘ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా కోకోకి గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు వరకు స్పందించిందా? ఈరోజు కోకో సంబంధించిన సమస్యల మీద గత నెల 15 రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా కోకో పంట ఏలూరు జిల్లాలో అత్యధికంగా ఉన్నది. రాష్ట్రంలో 75,000 ఎకరాలు ఉంటే ఒక ఏలూరు జిల్లా పరిధిలోనే దాదాపు 36,000 ఎకరాలు కోకో పంట ఇక్కడ ఏలూరు జిల్లాలో ఉన్నది. మిగిలిన పంట అంతా కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లాంటి అనేక జిల్లాల్లో కోకో పంట ఉన్నది. ప్రధానంగా దాదాపు 90% పంట అంతా కూడా కొబ్బరి అంతర పంటగా ఉన్నది. కొన్ని చోట్ల ఆయిల్ ఫామ్ కి అంతర పంటగా కూడా ఉన్నది. అయితే కొబ్బరిలో అయితే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఆయిల్ ఫామ్ లో తక్కువ దిగుబడి వస్తూ ఉంది. అయితే ఈ కాలంలో కూడా ఆయిల్ ఫామ్ అంతర పంటగా కూడా కోకోని సాగు చేస్తా ఉన్నారు. అయితే గత సంవత్సరం ఈ పంట కాసులు కురిపించే మాట వాస్తవం. ఎందుకంటే ఇంటర్నేషనల్ లో ఘనా ఇట్లాంటి ఆఫ్రికన్ దేశాల్లో దిగుబడి తగ్గిపోవడంతో ఏదైతే సప్లై డిమాండ్ ఆధారంగా సప్లై లేదు కాబట్టి డిమాండ్ పెరిగి రైతులకి కాస్త ధర వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే మేము కోకో గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు కూడా కొనుగోలు చేశాయి. హైయెస్ట్గా గరిష్టంగా చూస్తే కిలోకి 1,140 రూపాయలు కోకో రైతులకి వచ్చింది. అయితే యావరేజ్గా చూస్తే దాదాపు ఒక కిలోకి 750 రూపాయల దాకా వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే అంతకుముందు ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం రేటు రావడంతో కౌలు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంతకుముందు 50,000, 60,000 ఒక ఎకరానికి కౌలు ఉంటే ఆ కౌలు కాస్త ఇవాళ 1,20,000, 1,30,000 అట్లాగా కౌలు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అట్లాంటి మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి రైతులు ఆశించారు. ధర బాగుంటుందని చెప్పేసి రైతులు ఆశించారు. అయితే ఎక్కువ మంది రైతులు కూడా ధర వస్తుందని చెప్పేసి గత వర్షాకాలపు గింజలు నాణ్యత కొద్దిగా తక్కువ ఉన్నా అవి కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ సీజన్ బీన్స్ కంటే అన్సీజన్ బీన్స్ కొంచెం తక్కువ రేటు ఇస్తున్నా కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే మళ్ళీ మార్చి నాటికి రేట్లు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మేము కొనుగోలు చేస్తాము, మీరు ఉంచుకోండి, నిలవబెట్టుకోండి అని చెప్పేసి అంటే దాదాపు 4-5 మాసాలుగా గింజల్ని రైతులు నిలవబెట్టిన పరిస్థితుంది. ఆ రకంగా అన్సీజన్ బీన్స్ 700 నుంచి 1000 టన్నులు ఉంటుందని చెప్పేసి అధికారులు లెక్కలు తీశారు. మరి ఈ బీన్స్ సంబంధించి రేట్ ఇవ్వడం లేదు, కొనుగోలు చేయడం లేదు. రెండోది సీజన్ బీన్స్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ధర ఇవ్వకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో 750 రూపాయలు పైగా ధర ఉన్నా ఆ ధర రైతుకి ఇవ్వకుండా కేవలం 550, 500, 450 అని చెప్పేసి పద్ధతుల్లో రేటు కూడా తగ్గించిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఈ నెల ఏప్రిల్ 3వ తారీఖున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలోనే కంపెనీలతోటి, రైతులతోటి, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఒక జాయింట్ మీటింగ్ కూడా జరిగింది. అయితే అక్కడ ఆ రోజు చెప్పింది ఏంటంటే అన్సీజన్ బీన్స్ కూడా కొనుగోలు చేస్తాము. సీజన్ బీన్స్ 3 క్వింటాలు కొంటే అన్సీజన్ బీన్ 1 క్వింటా కొని 3:1 రేషియోలో కొనుగోలు చేసి కిలోకి 550 రూపాయలు ఇస్తామని చెప్పారు. సార్, సుమారు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతుంటారు? పెట్టుబడి పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉందా? పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉందా? ఒక ఎకరానికి సంబంధించి కౌలే 1,20,000 చూస్తే 1,20,000 పైగా ఉన్నది. అలాగే కోకో గింజలు కోసి దాన్ని ప్రెగ్మెంటేషన్ చేసి అలాగే కూలీ ఖర్చులు కానీ, ఎరువులు, పురుగు మందుల ఖర్చులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా చూస్తే దాదాపు ఒక ఎకరానికి 60,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎట్లాంటి చాక్లెట్లు తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారిపోయి వాళ్ళ ట్రేడర్ల ద్వారా రేట్లు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల కూడా రైతు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవట్లేదు. మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా దిగుమతుల మీద సొంతం పెంచో లేకపోతే ఆంక్షలు పెంచో ఆ రకంగా కూడా కొన్ని ఇక్కడ దేశీయంగా ఉన్న కోకో రైతులను ఆదుకునే దానికోసం ఒక నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇవాళ కోకో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని
కోకో రైతులను ఆదుకునే విధంగా తగు నిర్ణయాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కోకో రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, కోకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కోకో రైతులకు అండగా నిలవాలని, కోకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించని పక్షంలో మేము తీవ్రతని ఉద్యమం చేస్తామంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో హరీష్, ANN న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. విశాఖ పెందు